ఏపీలో కూటమి ప్రభుత్వం రాకతో అమరావతి రాజధానిలో పనులు ఊపందుకున్నాయి. రాజధానిలో మధ్యతరగతి ప్రజల కోసం గతంలో నిర్మించ తలపెట్టిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ మళ్లీ పట్టాలెక్కింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ప్రకటించగానే మొత్తం 1200 ప్లాట్లను జనం హాట్ కేకులా బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో 200 మంది విత్డ్రా అయ్యారు. 5 ఏళ్ల జాప్యంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగినప్పటికీ ప్లాట్ల కొనుగోలుదారులపై ఆ భారం పడకుండా సిఆర్డీఏనే 930 కోట్ల రూపాయలను భరించనుంది. కొనుగోళ్లు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణం ఎంతవరకు వచ్చింది? ఎప్పటికీ పూర్తవుతుంది? మిగిలిన ప్లాట్లు బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? నిర్మాణంలో ప్రభుత్వం చెబుతున్న క్వాలిటీ ఉందా? పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతి రాజధాని నగరంలోని సామాన్య ప్రజలకు కూడా సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టే హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకి సంబంధించిన నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించడం జరిగింది. గతంలో 2018లోనే హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకి సంబంధించి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అప్పట్లో 2018 నవంబర్లోని హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకి సంబంధించి కూడా బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే ఎప్పుడూ లేని విధంగా రియల్ ఎస్టేట్ రంగంలోనే ఒక చరిత్రను హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు తిరగరాసిన పరిస్థితి ఉంది. అప్పట్లో మొత్తం 1200 ఫ్లాట్లకు సంబంధించి కూడా హాట్ కేకులా ఒకేసారి అమ్ముడుపోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమైన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. అందుకు సంబంధించిన నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి, దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మొత్తం ఇక్కడ నిర్మిస్తున్న 12 టవర్లోని 7 టవర్లకు సంబంధించి కూడా పైలింగ్ వర్క్లు, దాంతోపాటు రాఫ్ట్ వర్క్లు, స్లెంటరింగ్ వర్క్లు పూర్తి చేసుకొని ప్రస్తుతం ఫౌండేషన్కి సంబంధించి కూడా స్లాబ్ వర్క్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమైన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం నేను నించుంది స్లాబ్ వర్క్ల కోసం సిద్ధమైన ఒక టవర్. ఆ టవర్కి సంబంధించిన నిర్మాణాలు మనం చూసుకోవచ్చు. మొత్తం ఈ ప్రదేశంలోని 14.5 ఎకరాల్లోని మొత్తం 12 టవర్లు కూడా నిర్మిస్తున్నారు. 2 బేస్మెంట్లు, దాంతోపాటు G+తోని ఒక్కొక్క టవర్కి సంబంధించి 18 ఫ్లోర్లు కూడా నిర్మిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. దానికి సంబంధించిన పనులు కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే ఉందో ఈ ప్రదేశం లాంగ్ వ్యూలో చూసినట్టయితే శాఖమూరి అట్లాగే నేలపాడు మధ్యలోని హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకి సంబంధించి కూడా స్థలాన్ని సిఆర్డీఏ కేటాయించడం జరిగింది. మొత్తం 14.5 ఎకరాల్లో కూడా దీన్ని నిర్మిస్తున్నారు. దీంతోపాటు నేను నించున్న బిల్డింగే కాకుండా ఇంకో బిల్డింగ్స్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ బిల్డింగ్ కూడా ప్రస్తుతం ఏదైతే పైలింగ్ వర్క్లు, దాంతోపాటు రాఫ్ట్ వర్క్లు కంప్లీట్ చేసుకొని సెంటరింగ్ పనులు పూర్తి చేసుకొని అది కూడా ప్రస్తుతం స్లాబ్కు సిద్ధమైన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ ఇంకొక బిల్డింగ్ కూడా, ఇంకొక టవర్ కూడా ప్రస్తుతం ఏదైతుందో ఫౌండేషన్కి సంబంధించి కూడా పనులు కూడా పూర్తి చేస్తున్నారు. ఇదే తరహాలోనే అన్ని టవర్లకు కూడా ప్రస్తుతం నిర్మాణాలకు సంబంధించి కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. మిగతా టవర్లు ఏదైతే ఉందో 7 టవర్లకు సంబంధించి స్లాబ్కి సిద్ధమవుతుంటే, ఇదే ఫౌండేషన్కి సంబంధించిన స్లాబ్కి సిద్ధమవుతుంటే మిగతా 5 టవర్లు ప్రస్తుతం పైలింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తున్నారు. చూసుకోవచ్చు విజువల్స్లోని భారీ యంత్రాలతోనే దీన్ని నిర్మిస్తున్నారు. యంత్రాలన్నీ కూడా మిషనరీ, భారీ ఎత్తున మిషనరీ దీనికోసం పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఇందులో పనిచేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా వీళ్ళందరూ కూడా ఇక్కడ కష్టపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఎన్సీసీ సంస్థ ఇందుకు సంబంధించిన హ్యాపీనెస్ట్ పనులను టేక్ ఓవర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇందులోని ఖర్చు చూసినట్టయితే గతంలోని రాష్ట్ర ప్రభుత్వం హ్యాపీనెస్ట్ కోసం 2019లోనే నిర్మాణాల ప్రారంభించే సమయంలోని 658.46 కోట్లు అనుకుంటే ప్రస్తుతం నిర్మాణ వ్యయం పెరిగింది. అది దాదాపు 856.32 కోట్ల రూపాయల వరకు కూడా ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. ఇది మరింత పెరిగే అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం గ్రీన్ బిల్డింగ్ తరహాలోనే నిర్మించడం, దాంతోపాటు ఇప్పుడు నిర్మాణ వ్యయం
కూడా పెరిగిన నేపథ్యంలోని మొత్తం హ్యాపీ నెస్ట్కి సంబంధించిన నిర్మాణం దాదాపు 1000 కోట్ల వరకు కూడా దాటే అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ నిర్మాణ వ్యయాన్ని ఏదైతే ఇక్కడ కొనుగోలు చేసిన వారిపై వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నేరుగానే భరించబోతుంది. ఎందుకంటే హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుకి సంబంధించి మొత్తం 1200 ఫ్లాట్లకు సంబంధించి ఒక్కసారిగా అన్ని ఫ్లాట్లు కూడా 2018లోనే అమ్ముడుపోయాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఇందులోని 1200 ఫ్లాట్లోని 200 ఫ్లాట్ల వరకు కూడా టేక్ ఓవర్ చేస్తున్నారు. అంటే విత్డ్రా చేసుకున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా డబ్బును వాపసు సిఆర్డీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ నిర్మాణాల కోసం 1000 కుటుంబాలు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ 1000 కుటుంబాలకు సంబంధించి కూడా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుంది సిఆర్డీ. దానికి సంబంధించి నిర్మాణ పనులు పూర్తి చేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన నిర్మాణాలు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ మొత్తం ఏదైతే ఉందో బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణం మొత్తం అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. షీర్ వాల్ టెక్నాలజీతోని దీనికి సంబంధించిన నిర్మాణాలను చేపట్టిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇందులో 2 BHK అట్లాగే 3 BHK తరహాలోని ఫ్లాట్లు నిర్మిస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఫ్లాట్ చూసినట్టయితే 1225 SFT నుంచి 2275 SFT వరకు 2 BHKలు అట్లాగే 3 BHKలు ఉండబోతున్నాయి. ఇప్పటికే డిజైన్స్ను హ్యాపీ నెస్ట్ వెబ్సైట్లోని పొందుపరిచారు. మొత్తం 12 టవర్లు ఉండబోతున్నాయి. టవర్లు చుట్టూతా నిర్మిస్తారు. మధ్యలోని ఒక క్లబ్ హౌస్ నిర్మిస్తారు. క్లబ్ హౌస్ సంబంధించి ఇటీవల కాలంలోనే మనం గేటెడ్ కమ్యూనిటీ చూసాము. గేటెడ్ కమ్యూనిటీ తరహాలోనే క్లబ్ హౌస్ నిర్మాణం ఉండబోతుంది. అత్యాధునిక టెక్నాలజీతోని అన్ని వసతులతోని దీని నిర్మాణాన్ని చేపట్టిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. లాంగ్ వ్యూలో చూసుకుంటే చాలా అద్భుతంగా ఇందుకు సంబంధించిన హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుకి సంబంధించిన నిర్మాణం జరుగుతున్న విజువల్స్ మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా చాలా అద్భుతంగా దీన్ని నిర్మిస్తున్నారు. భారీ ఎత్తున కార్మికులు ఇందులోని కష్టపడుతున్న పరిస్థితి మనకి కనబడుతుంది. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రధానంగా మనం ఇప్పటి వరకు అన్ని ప్రాజెక్టులు చూసాం. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలను కూడా ఇప్పటి వరకు చూసాం. ఏదైతే ప్రభుత్వ భవనాలు, దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఇక్కడ పనిచేస్తున్న అయితే ఉద్యోగులు కావచ్చు, దాంతోపాటు ఎమ్మెల్యేలు, దాంతోపాటు ఎమ్మెల్సీలకు సంబంధించి నిర్మాణాలు చూసాం. దాంతోపాటు ఐకానిక్ టవర్లు ఏదైతే ఉందో హెచ్ఓడీలు, జిఏడీలు, మరోపక్క శాసనసభ, హైకోర్టుకు సంబంధించి కూడా ఐకానిక్ టవర్లకు సంబంధించి కూడా నిర్మాణాలు ఇప్పటి వరకు మనం చూసాము. అయితే ఒక తొలి సామాన్య ప్రజల కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టు నేపథ్యంలోని ఈ భవనానికి సంబంధించి కూడా నిర్మాణ పనులు అదే తరహాలోనే అదే స్పీడ్తోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. దానికి సంబంధించిన పనులు మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతంలోని సామాన్య ప్రజలకు కూడా ఇక్కడ చోటు కల్పించేందుకు దీనికి సంబంధించిన నిర్మాణాలు చేపట్టబోతున్నారు. ఎన్సీసీ సంస్థ ఇందుకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇదే ప్రాజెక్టులోని ఈ బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలోని కాంక్రీట్ వర్క్స్, దాంతోపాటు ఇతర వర్క్స్కి సంబంధించి కూడా ఇక్కడ భారీ ఎత్తున కాంక్రీట్ని సిద్ధం చేశారు. దానికి సంబంధించిన మిక్సింగ్ కూడా ఇక్కడే కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుకి సంబంధించి ఎక్కడా బయట నుంచి తీసుకురాకుండా ఐరన్ వెల్డింగ్ కావచ్చు, దాంతోపాటు కాంక్రీట్కి సంబంధించిన మిక్సింగ్ కావచ్చు, అన్నీ కూడా ఇదే ప్రదేశంలోనే నిర్మాణ సంస్థ సిద్ధం చేసుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. మొత్తం ఈ చుట్టుపక్కల మనం చూసుకోవచ్చు. ఈ దగ్గరలోనే ఎన్జిఓలు, దాంతోపాటు గ్రూప్ డీకి సంబంధించిన టవర్లు కనబడుతున్నాయి. దాని దగ్గరలోనే ప్రస్తుతం దీనికి సంబంధించి హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుకి సంబంధించి కూడా నిర్మాణం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇటు రాజధాని ప్రాంతంలోని ఇతర బిల్డింగులు ఏ తరహాలోనే నిర్మాణాలు చేపడుతున్నాయో అదే తరహాలోనే ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా నిర్మాణాలని స్పీడ్గా కొనసాగిస్తున్నారు. అన్నీ కూడా చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి మనకి కనబడుతుంది. అయితే హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుకి సంబంధించిన నిర్మాణ పరిస్థితి ప్రస్తుతం ఇదిలా ఉంటే ఇది ఎప్పుడు అందుబాటులోకి తీసుకువస్తారు, ఎవరైతే ఫ్లాట్లు కొనుగోలు చేసిన వాళ్ళందరూ కూడా దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. మరోపక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు తరహాలోనే మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయా లేదా, అయితే దానికి సంబంధించి కూడా అనౌన్స్మెంట్ ఎప్పుడు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. దాంతోపాటు క్వాలిటీ పరంగా హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు, ఎటువంటి టెక్నాలజీతో నిర్మిస్తున్నారు, దాంతోపాటు ఈ ప్రాజెక్టుకి సంబంధించి మిగతా ఫ్లాట్లు, ఎందుకంటే దాదాపు
1200 ఫ్లాట్స్లోనే 1000 వరకు ఇప్పటికే కొనుగోలు చేస్తున్న నేపథ్యంలోని 200 ఫ్లాట్ల వరకు కూడా ప్రస్తుతం ఇంకా అందుబాటులో ఉంటాయి. అవి బుకింగ్ ఎప్పుడు జరుగుతున్నాయి, దానికి సంబంధించి ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనే పూర్తి వివరాలను హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అడిగి కూడా మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అమరావతి మహానగరంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలంటే ప్రస్తుతం హ్యాపీనెస్ట్కి సంబంధించి నిర్మాణం ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, మొత్తం నిర్మాణానికి సంబంధించి ఎలా అద్భుతమైన టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేస్తున్నారు, దీని మీద మనతో మాట్లాడటానికి హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పరమజ్యోతి రాజు గారు ఉన్నారు. దీని మీద మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా చాలామంది ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే 2018లో ఓపెన్ చేసిన వెంటనే చాలా అద్భుతంగా అన్నీ కూడా బుక్ అయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిర్మాణాలు కూడా ఇంత వేగంగా జరుగుతున్న నేపథ్యంలోని చాలామంది దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి అనేది కూడా ఈగర్లీ ఎదురు చూస్తున్న నేపథ్యంలోని హ్యాపీనెస్కి సంబంధించిన బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ ఉన్నాయి, నిర్మాణం ఎప్పుడు ఎలా జరుగుతుంది సార్? యాక్చువల్లీ 2018లో నవంబర్ టైంలో మనం ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగిందండి. ఆ టైంలో మనం దీన్ని 2 ఫేజుల కింద ప్రాజెక్ట్ చేసాము. మొత్తం 1200 అపార్ట్మెంట్స్ ఇందులో వచ్చాయి. మొత్తం 14.5 ఎకరాల సైట్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేసాము. ఈ 1200 అపార్ట్మెంట్స్ కూడా ఏంటంటే మాకు వచ్చిన అనూహ్య స్పందన, 1200 అపార్ట్మెంట్లు కూడా వితిన్ 1 అవర్లో మేము సేల్ చేయడం జరిగింది. సో ఆ అలాట్మెంట్స్ అన్నీ కూడా తర్వాత కంటిన్యూ అయ్యాయి. కొన్ని అనివార్య కారణాల చేత ఏంటంటే కొంతమంది డ్రాప్ అయ్యారండి. ఇంచుమించుగా ఇప్పుడు 1000 మంది పైన మనకి అలాటీస్ ప్రాజెక్ట్లో కంటిన్యూ అవుతున్నారు. కొన్ని యూనిట్స్ అయితే సేల్కి ఉన్నాయండి. మా ప్లాన్ ప్రకారం అయితే ఈ ఎవరైతే ఈ అలాటీస్ ఉన్నారో వీళ్ళందరికీ 2027 లోపు మొత్తం ప్రాజెక్ట్ని ఫినిష్ చేసి మేము ఏవైతే చెప్పామో ఆ చెప్పిన విధంగా అంతకంటే గొప్పగా యాక్చువల్లీ మేము ప్లాన్ చేస్తున్నాము. చెప్పిన విధంగా మేము 2027 లోపు ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలని మా ఐడియా అండి. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఒక 1 ఇయర్ తర్వాతకి ఈ ప్రాజెక్టు ఒక షేప్కి వస్తుంది కాబట్టి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చూస్తే కనుక చాలా వేగంగా జరుగుతోంది. ఫౌండేషన్ లెవెల్ దాటి మేము నెమ్మదిగా పోడియం స్లాబ్ లెవెల్కి రాబోతూ ఉన్నాము. ఇదంతా కూడా నెక్స్ట్ 18 మంత్స్ నుంచి 24 మంత్ లోపు ప్రాజెక్ట్ హ్యాండింగ్ ఓవర్కి సంబంధించి ఇవన్నీ మొదలవుతాయి. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఒక 50-60% ప్రోగ్రెస్ అచీవ్ చేసిన తర్వాత అప్పుడు మిగిలిన యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మేము సేల్కి పెడదామని చెప్పి అనుకుంటున్నామండి. సోఫార్ అయితే మాకు ఎప్పుడు సేల్కి పెడతారు ఇలా యూనిట్లు ఉన్నాయి సంగతి చాలామందికి తెలిసింది. సో వాళ్ళు మాకేంటంటే మాకు అలాట్ చేస్తారా అని చెప్పేసి మాకు రెగ్యులర్గా రిక్వెస్ట్లు వస్తున్నాయి, సేల్ చేస్తే మేము తీసుకుంటాము అని చెప్పేసి. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ప్రస్తుతానికి మా దృష్టి అంతా కూడా ఏంటంటే ప్రాజెక్ట్ని మేము చెప్పిన విధంగా పూర్తి చేసి ఇవ్వాలనే దాని మీద మేము ఫోకస్గా ఉన్నాము. ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా మీరు చెప్పినట్లే కాస్ట్ ఏదైతే ఉందో మనకి 2018లోని ఒక కాస్ట్ అనౌన్స్ చేశారు, ప్రస్తుతం అదే ఉంటుందా, ఏమైనా చేంజింగ్స్ ఉండే అవకాశం ఉందా? ఈ 1000 మంది ఎవరైతే నేను చెప్పానండి కంటిన్యూ అయ్యారని చెప్పేసి వాళ్ళ వరకు ప్రైస్ విషయంలో మేమేమీ ఇది చేయలేదండి, పెంచలేదు. అదే రేటుకి గవర్నమెంట్ ఏదైతే ప్రైస్ ప్రామిస్ చేసిందో అగ్రిమెంట్ ఎంటర్ అయ్యామో దాన్ని గౌరవిస్తూ అదే రేటుకి మేము కంటిన్యూ చేస్తున్నాము. మిగతావి ఏవైతే సేల్కి ఉన్నాయని చెప్పానో వాటి వరకు ప్రైస్ ఖచ్చితంగా రివిజన్ ఉంటుందండి. అప్పుడు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు డిమాండ్ అనుసరించి ప్రైస్ ఫిక్స్ చేయడం జరుగుతుందండి. 2019లో ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసే టైంలోనే కొంత బడ్జెట్ అనుకున్నారు, ప్రస్తుతం బడ్జెట్ అదే కొనసాగించాలి అనే దాని మీద ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే కొంత వ్యయం కూడా పెరిగే అవకాశం ఉంది కదా, అయినా సరే ఎందుకు కొనసాగించాల్సిన పరిస్థితి ఉందంటే ఏం చెప్తారు? బేసిక్లీ మీరు చూస్తే ఏంటండి ఆ పీరియడ్లో మేము టెండర్ చేసిన వాల్యూకిని ఇప్పుడు ప్రాజెక్టు మళ్ళీ మొదలైన తర్వాత రెజ్యూమ్ అయిన తర్వాత టెండర్ చేసిన వాల్యూకి చాలా డిఫరెన్స్ ఉందండి. 200 కోట్లు వ్యయం పెరిగింది ఒక రకంగా. ఈ 7 సంవత్సరాలు డిలే ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నిర్మాణ వ్యయం మీద ప్రభావం పడింది. ప్రభావాన్ని ఒకవేళ అసెస్ చేయాల్సి వస్తే కనుక 200 కోట్ల పైచిలకు వ్యయం ప్రాజెక్టు మీద ఆల్రెడీ బర్డెన్ ఉందండి. దీనికి ప్రభుత్వం వారు ఆ బర్డెన్ కస్టమర్లకు ఎవరికి పాస్ చేయకుండా మేమే భరిస్తాము, మేము చెప్పినట్టుగా ప్రామిస్ నిలబెట్టుకుంటామని చెప్పి దాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. సో వ్యయం అయితే పెరిగిందండి, మీరు అన్నమాట వాస్తవం. కానీ ఈ వ్యయం పెరిగిన ప్రాసెస్లో కస్టమర్లకు ఎలాగైతే మేము బర్డెన్ పాస్ చేయట్లేదో అలానే కన్స్ట్రక్షన్ క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదండి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే చాలా ఫీచర్స్ కానీ ఇవి కానీ ఎన్హాన్స్ చేసి
అమరావతిలో మీరు కనుక చూస్తే ప్రతి బిల్డింగు గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్తోని రాబోతున్నాయండి. అలానే హ్యాపీనెస్ట్ కూడా గ్రీన్ బిల్డింగ్ కేటగిరీలోకే వస్తుంది. గోల్డ్ రేటింగ్ మేము యాక్చువల్లీ హ్యాపీనెస్ట్కి మేము ఇది చేస్తున్నాము. సో ఆ రేటింగ్ నుంచి ఏంటంటే అండి చాలా ఫీచర్స్ మేము ఎన్హాన్స్ చేసాము. అప్పట్లో చెప్పనివి కూడా కొన్ని యాడ్ చేసి బర్డెన్ అవుతున్నప్పటికీ కూడా ఈ ఓవరాల్గా పాలసీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ప్రాజెక్ట్ చేస్తున్నాం అనమాట. అంటే మీరు 2018 అప్పుడు చూసినట్టయితే మనకి ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ ఇలాంటివి కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కడో ఒక చోట చూసాము మెట్రోపాలిటన్ సిటీస్లో. అయితే ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీ సెక్టర్ చాలా పెరిగిపోయిన నేపథ్యంలోని ప్రస్తుతం హ్యాపీనెస్లోని అలాంటి తరహాలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఈ ప్రాజెక్టు ఫ్యూచర్ రెడీ ప్రాజెక్ట్ అండి. ఒక రకంగా చెప్పాలంటే ఫ్యూచర్ రెడీ అన్న మాట నేను ఎందుకన్నానంటే గేటెడ్ కమ్యూనిటీ లాంటివి ఒకప్పుడు మెట్రో సిటీస్ వరకు మాత్రమే పరిమితం అయి ఉండేవి. 2014 నుంచి ఎక్కడైతే అమరావతి అని చెప్పి అనౌన్స్ చేసి క్యాపిటల్ ఇక్కడ డిక్లేర్ చేసిన తర్వాత ఈ చుట్టుపక్కల మెట్రో సిటీస్ నుంచి వచ్చిన చాలా పెద్ద బ్రాండ్స్ గేటెడ్ కమ్యూనిటీస్ చేశారండి. సో ఆ గేటెడ్ కమ్యూనిటీస్ ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో దానికి మించి గవర్నమెంట్ ఫేస్ వాల్యూ ఉండాలి. కాబట్టి మేము ఈ ప్రాజెక్ట్ని ఫ్యూచర్ రెడీ ప్రాజెక్ట్ కింద నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ కింద అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రాజెక్ట్లో భాగంగా చేసి మేము ప్రాజెక్ట్ని డెవలప్ చేసాము. ఇందులో చూస్తే హ్యాపీనెస్ట్లో ఈ 12 టవర్లు 1200 అపార్ట్మెంట్లు 14.5 ఎకరాలు ఏదైతే ఉందో ఈ రేషియో చూస్తే మేము ఓవరాల్గా అచీవ్ చేయాల్సిన ఎఫ్ఎస్ఐ ఏదైతే ఉందండి అంటే పాపులేషన్ డెన్సిటీ దానికి మేము ఒక 2% ఒక 2.5% మాత్రమే ఇది చేసామండి. మాకు యాక్చువల్లీ పర్మిటెడ్ వచ్చి 5 టైమ్స్ ఎఫ్ఎస్ఐ మేము అచీవ్ చేయొచ్చు. కానీ అంత డెన్స్ చేయకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనేది ప్రాజెక్ట్లోకి తీసుకురావాలని చెప్పి ఒక 2.5 ఎఫ్ఎస్సి మాత్రమే యూస్ చేసి ఈ 1200 అపార్ట్మెంట్స్ని డిజైన్ చేస్తాం అనమాట అండి. అది యాక్చువల్లీ ఇండైరెక్ట్గా ఏంటంటే ఆ ప్రైవసీ క్రియేట్ చేస్తుంది ప్రతి ఎలాంటికి. ఆ స్పేషియస్నెస్ కానీ ప్రాజెక్ట్లో ఉండే ఓపెన్ స్పేసెస్ లేదంటే మేము ఇచ్చే ఎమ్యూనిటీస్ వీటిలన్నిటికి అత్యంత ప్రాముఖ్యత ప్రాధాన్యం ఇచ్చి ఒక లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనే దానికి మేము రీడిఫైన్ చేసామండి. సో ఆ రీడిఫైన్ చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో కస్టమర్స్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మేము సేల్కి పెట్టినప్పుడు దాని ప్రభావమే దాని వాళ్ళు అంత బాగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి 45 నిమిషాలు గంటలో 1200 అపార్ట్మెంట్లు సేల్ చేయడం అనేది ఒక రకంగా రికార్డు క్రియేట్ చేసామండి. నాకు తెలిసి రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇలా 1200 అపార్ట్మెంట్స్ పెట్టిన గంటకి అది కూడా ఆన్లైన్లో అమ్ముడుపోవడం అనేది ఎప్పుడు కూడా జరగలేదని నా అభిప్రాయం అండి. ఖచ్చితంగా హ్యాపీనెస్ చూసి మరిన్ని ప్రాజెక్టులు కూడా డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి తరహాలో మరిన్ని అమరావతిలోని ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. చాలా మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు హ్యాపీనెస్ని ఎలా అయితే పబ్లిక్ రిసీవ్ చేసుకున్నారో అమరావతి యొక్క డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని అమరావతిలో వాళ్ళ అసెట్ వాల్యూ ఎలా ఉంటుంది, వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఎలాంటి అష్యూరెన్స్ ఉంటుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హ్యాపీనెస్ ఒక ఫస్ట్ సక్సెస్ అని చెప్పచ్చండి. ఎందుకంటే ఆ టైప్ రెస్పాన్స్ ఇంతకుముందు ఎప్పుడు ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్కి కూడా రాలేదు. సో దాన్ని ఆ లెగసీని కంటిన్యూ చేయాలి అని చెప్పి ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే అండి సిఆర్డిఏ వాళ్ళు పీపీపీ పద్ధతిలో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకొక 2 ప్రాజెక్ట్స్ ఇది చేయడం జరిగిందండి. టెండర్కి పిలవడం జరిగింది. ఆ ప్రాసెస్ ప్రస్తుతానికి నడుస్తుందండి. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దాని అర్థం మీరు భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులు ఇంకొక 2 మీరు చూడబోతున్నారు అండ్ అవి త్వరలో రాబోతున్నాయి. ఇంతకంటే గొప్ప కమ్యూనిటీలు అవుతాయని మేము ఆశిస్తున్నాం. అయితే ప్రాజెక్టుకి సంబంధించి 2018లోనే దాదాపు 1000 మంది వరకు దాన్ని బుక్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత గవర్నమెంట్ మారటం, తర్వాత నిర్మాణాలు కూడా జరిగిన పరిస్థితి ఉంది. అయితే వాళ్ళకి కోఆర్డినేట్ చేసేందుకు ఒక అన్సెక్యూరిటీ వాళ్ళలో ఫీలింగ్ ఉన్న నేపథ్యంలోని వాళ్ళకు భరోసా ఎలా కల్పిస్తున్నారు, వాళ్ళకి ప్రాజెక్టుకి సంబంధించిన నిర్మాణానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ఏదైనా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు పరిస్థితి చేశామండి. ఇది యాక్చువల్లీ చాలామందికి ఉపయోగపడే ప్రశ్న ఇది. బేసిక్లీ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఈ ప్రాజెక్ట్ రెజ్యూమ్ అయిన తర్వాత ఇంజనీరింగ్ టీమ్ అయితే ఫోకస్డ్గా ఇంజనీరింగ్ రిలేటెడ్ వర్క్స్ చేశారు, డిజైన్ టీమ్ డిజైన్ రిలేటెడ్ వర్క్స్ చేశారు, సైట్లో వర్క్ జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యంగా కస్టమర్స్కి ఇలా జరుగుతుందన్న విషయం వాళ్ళకి తెలియాలి కాబట్టి ఒక అద్భుతమైన వ్యవస్థను మేము ఏర్పాటు చేసామండి. అది సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని ఒక టీమ్ని క్రియేట్ చేసింది ప్రభుత్వం. వాళ్ళు కస్టమర్లకు అందుబాటులో ఉండేలాగా
వాళ్ళు నిరంతరం వాళ్ళు కమ్యూనికేషన్ కస్టమర్లకి చేరవేస్తూ అప్డేట్స్ వాళ్ళకి రెగ్యులర్గా ఇస్తూ వాళ్ళ ప్రాజెక్ట్కి సంబంధించి ఏవేవైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కావాలనుకుంటారో వాళ్ళకి రావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వీరి ద్వారా అందించేలాగా మేము ఒక సెటప్ ఇది చేసామండి. అందులో భాగంగా 5 CRM మేనేజర్స్ని రిక్రూట్ చేయడం జరిగింది. వాళ్ళు నిరంతరాయంగా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎలాంటిస్కి ఏవైతే డౌట్స్ ఉంటాయో వాళ్ళకు ఉండే సమస్యలను పరిష్కరించే విధంగా వాళ్ళు నిరంతరాయంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా అందరికీ మరో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అమరావతిలోని హ్యాపీనెస్ తరహాలోనే మరో 2 ప్రాజెక్టులు కూడా రాబోతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న హ్యాపీనెస్కి సంబంధించిన ప్రాజెక్ట్ 18 నుంచి 20 నెలల్లో కూడా పూర్తి చేయబోతున్నారు. మిగిలిన 200 అపార్ట్మెంట్స్కి సంబంధించి కూడా ఆ తర్వాత సేల్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా అమరావతి రాజధాని ప్రాంతంలోని సామాన్యులు కూడా జీవించేందుకు అందులోని ఒక గేటెడ్ కమ్యూనిటీ తరహాలోని ఒక అద్భుతమైన ప్రాజెక్టును ప్రభుత్వం తీర్చిదిద్దుబోతుంది. ఏదైనా ఖర్చుకు ఎక్కడా వెనకడకుండా క్వాలిటీ గతంలో ప్రకటించిన ఏదైతే ఉందో వ్యయం దానికి అనుగుణంగానే ప్రస్తుతం డబ్బులు ఖర్చు అవుతున్నా సరే పూర్తి స్థాయిలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది పరిస్థితి అమరావతిలోని హ్యాపీనెస్ నిర్మాణానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, City 24/7 అమరావతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు City 24/7.